Purvita Education channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. Good evening అందరికి. సో లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్లో టైప్స్ చూసాం కదా. సో అందులో మనకి ఏమేమి తెలుసు, ఎంసీసీబీ, ఆర్సీసీబీ, ఈఎల్సీబీ ఇవి తెలుసు. సో అప్పుడు మనం ఏం చూసామంటే సో ఎంసీసీబీ గురించి చూసాం. సో ఎంసీసీబీ అంటే ఏంటి, మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్. సో దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఆర్సీసీబీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ యొక్క ఆర్సీసీబీ అంటే ఏంటి అంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. సో ఈ యొక్క రెసిడ్యువల్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం అన్నమాట దీన్ని. ఆర్సీసీబీ అంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. సో ఇది మెయిన్గా ఎందుకు అంటే ఏం ప్రొటెక్ట్ చేసుకోవడం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు మనము సో మెయిన్గా దేనికి అంటే హ్యూమన్ ప్రొటెక్షన్ కోసం దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. సో మెయిన్ ఏంటంటే ఎర్త్ లీకేజ్, ఎర్త్ లీకేజ్ కరెంట్ అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే మనము ఒక పర్సన్ ఎప్పుడైతే కరెంట్ ఉన్న వైర్ని పట్టుకున్నప్పుడు సో అప్పుడు ఏమవుతుంది, ఆ పర్సన్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది ఎర్త్కి. సో ఎప్పుడైతే ఆ యొక్క లైవ్ వైర్ని ఆ పర్సన్ టచ్ చేస్తాడో అతను గుండా కరెంట్ పాస్ అయినప్పుడు అప్పుడు నాకు ఇదేమవుతుంది, ఈ రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ అనేది యాక్టివేట్ అయ్యి ఇమీడియట్గా నాకు ఏమవుతుంది అంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తుంది, అంటే సప్లైని డిస్కనెక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ పర్సన్ అనేవాడు సేఫ్ జోన్కి వెళ్ళిపోతాడు అన్నమాట. ఓకేనా. సో ఇది సో దానికి ఎర్త్ లీకేజ్ కరెంట్ అంటే అది. సో దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే ఎలక్ట్రిక్ షాక్. సో దీని ప్రొటెక్షన్ ఏ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తాము అంటే ఆర్సీసీబీ అనేది ఎర్త్ లీకేజ్ కరెంట్ ప్రొటెక్షన్ కోసం యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ షాక్. సో ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా యూజ్ చేస్తాం అన్నమాట. అంతేగాని దీన్ని షార్ట్ సర్క్యూట్ కరెంట్స్ కానీ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కానీ యూజ్ చేయమన్నమాట. ఓకేనా. సో మనం తీసుకునే ఈ ఆర్సీసీబీ అనేది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కానీ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కానీ యూజ్ చేయం. సో కాబట్టి does not protect against overload or short circuit. ఓవర్లోడ్ ఆర్ షార్ట్ సర్క్యూట్. సో దానికోసం మనం దీన్ని యూస్ చేయం. సో ఇక్కడ నాకేంటంటే హ్యూమన్ బీయింగ్స్కి సెన్సిటివిటీ ఎంత ఉంటుంది అంటే నాకు ఇక్కడ దాని వాల్యూ 30 మిల్లీ యాంపియర్స్ ఉంటుంది. సో జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి సెన్సిటివిటీ అంటే కరెంట్ అప్ టు ఎంతవరకు అంటే 30 మిల్లీ యాంపియర్స్ అన్నమాట. సో బియాండ్ వెళ్తే ఏమవుతుందంటే అతను చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆ తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే హార్ట్ బీట్ ఆగిపోయి చనిపోతాడు. ఓకేనా. సో ఇది సో నాకు ఇక్కడ సెన్సిటివిటీ అనేది హ్యూమన్స్కి అయితే 30 మిల్లీ యాంపియర్స్ కదా. ఒకవేళ ఫైర్ అలాంటి ప్రొటెక్షన్ చేయాలనుకోండి, సో ఫైర్ ప్రొటెక్షన్కి అట్లాంటి దానికి అన్నప్పుడు సో దానికి సెన్సిటివిటీ ఎంత ఉంటుంది ఇక్కడ మనకు 100 నుంచి 300 మిల్లీ యాంపియర్స్ వరకు ఉంటుంది. 100 to 300 మిల్లీ యాంపియర్స్ ఉంటుంది. ఇదేంటిది సెన్సిటివిటీ. ఓకే. సో నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్స్. సో జనరల్గా మనకు ఈ యొక్క ఆర్సీసీబీ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం ప్రిఫర్ చేస్తాం అన్నప్పుడు ఈ ఆర్సీసీబీ సో మనం ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడ ఇస్తామంటే మనము హౌసెస్. సో డొమెస్టిక్ వైరింగ్ అంటే జనావాసాలు, అంటే జనాలు ఎక్కడైతే ఎక్కువగా సంచరిస్తుంటారో ఎక్కువ కాంటాక్ట్ ఉంటుందో అట్లాంటి దగ్గర ఈ ఆర్సీసీబీ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి షాక్ కొట్టుకుండా ఉండడానికి. సో డొమెస్టిక్ వైరింగ్లో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా మెయిన్గా బాత్రూమ్స్. సో బాత్రూమ్స్ కానీ అదేవిధంగా కిచెన్స్. ఓకేనా. సో బాత్రూమ్లో కిచెన్లో కానీ దాంతోపాటుగా హాస్పిటల్స్, నెక్స్ట్ స్కూల్స్, ఆఫీసెస్, స్కూల్స్లో కానీ ఆఫీసెస్. నెక్స్ట్ ఏంటి రెసిడెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్.
సో మెయిన్గా మనకి ఏంటంటే ఈ ఆర్సీసీబీ రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ని మోస్ట్ మనం ఏంటంటే హ్యూమన్ కాంటాక్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో ఏరియాస్ విత్ హ్యూమన్ కాంటాక్ట్, ఏరియాస్ విత్ హ్యూమన్ కాంటాక్ట్, ఓకేనా. సో ఓవరాల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్సీసీబీ అంటేనే, సో ఓవరాల్గా మనం చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ హ్యూమన్ లైఫ్, సో ప్రొటెక్ట్స్ హ్యూమన్ లైఫ్, ఓకేనా. సో ఇక్కడ ఇది ట్రిప్ అయిపోద్ది అన్నమాట. సో ఎప్పుడు ట్రిప్ అవుద్ది అంటే లీకేజ్ కరెంట్ ఎర్త్కి ఎప్పుడైతే పాస్ అవుతుందో అప్పుడు నాకు ట్రిప్ అయిపోద్ది అన్నమాట. సో కాబట్టి ట్రిప్స్ వెన్ లీకేజ్ కరెంట్ ఫ్లోస్ టు ఎర్త్. సో ఎప్పుడైతే నాకు లీకేజ్ కరెంట్ అనేది ఎర్త్కి ఫ్లో అవుతుందో అప్పుడు నాకు ఆటోమేటిక్ ట్రిప్ అయిపోద్ది అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ నాకు ఆర్సీసీబీ ఎప్పుడు అవుతుందంటే నాకు ఎప్పుడైతే ఒక పర్సన్ అయినా అతను లైవ్ అయినా టచ్ చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్ నాకు ఏమవుతుంది ట్రిప్ అవుతుంది అనమాట. సో ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి ఇక్కడ, సో మీకు గుర్తుండడానికి. సో ఇఫ్ ఏ పర్సన్ టచెస్ ఏ లైవ్ వైర్, ఆర్సీసీబీ ట్రిప్స్ అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈఎల్సిబి. సో ఇప్పుడు దాకా మనం ఆర్సీసీబీ చూసాం కదా. సో నెక్స్ట్ టైప్ ఏంటంటే ఈఎల్సిబి. సో ఈఎల్సిబి అంటే ఏంటంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్, సో ఇక్కడ దీన్ని అసలు ఎందుకు యూస్ చేస్తాము అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది. సో ఎప్పుడైనా ఒకవేళ మనం తీసుకునే ఏదైనా ఒక ఎక్విప్మెంట్లో ఇన్సులేషన్ అనేది ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఆ యొక్క ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అయినప్పుడు సో దాని ద్వారా ఎర్త్ లీకేజ్ కాకుండా ఇది ఏం చేస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇది ఏం చేస్తుందంటే సో ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఎర్త్ లీకేజ్ డ్యూ టు ఇన్సులేషన్ ఫెయిల్యూర్, సో ప్రొటెక్షన్ ఎర్త్ లీకేజ్ డ్యూ టు ఇన్సులేషన్ ఫెయిల్యూర్. సో ఇక్కడ ఇందులో మనకు ఎన్ని టైప్స్ ఉంటాయంటే మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. కాకపోతే అంటే ఏంటి, ఒకటి వచ్చేసి వోల్టేజ్ ఆపరేటెడ్ అని ఉంటుంది, ఇది ఓల్డ్ టైపు. ప్రెసెంట్ ఏంటంటే కరెంట్ ఆపరేటెడ్ టైప్ మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. సో వోల్టేజ్ ఆపరేటెడ్ టైప్ ఉంటుంది, ఏంటంటే ఓల్డ్ వన్ అన్నమాట. సో దీని ప్రెసెంట్ మనం యూజ్ చేసుకోవట్లే. ప్రెసెంట్ మనం యూజ్ చేసేది ఏంటంటే కరెంట్ ఆపరేటెడ్ ఈఎల్సిబి. సో ఇదేంటంటే సిమిలర్ టు ప్రీవియస్ వన్, అంటే ఆర్సీబీ లాగా వర్క్ అవుద్ది అన్నమాట. సో దీని అప్లికేషన్, సో మనం తీసుకునే ఈ యొక్క ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ని చేస్తాం అన్నప్పుడు సో ఎలక్ట్రికల్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి కదా. సో అందులో అంటే ఓల్డ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్, సో అదేవిధంగా రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్, ఎర్త్ కనెక్షన్ ఉంటేనే ఇది చూపిస్తుంది అన్నమాట. ఒకవేళ ఎర్త్ కాంటాక్ట్ లేకపోతే ఇది చూపించదు. సో కాబట్టి అంటే డిటెక్ట్ చేయదు అన్నమాట, ఇది ఫాల్ట్ డిటెక్ట్ చేయదు.
సో అదొక లిమిటేషన్ అన్నమాట. సో అక్కడ ఏంటంటే సో డస్ నాట్ డిటెక్ట్ లీకేజ్ వితౌట్ ఎర్త్ సో నెక్స్ట్ ఏంటంటే ఇది అక్యురసీలో తక్కువ ఉంటుంది. ఈ ఆర్సీసీబీ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క అక్యురసీ ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి లెస్ అక్యురసీ కంపేర్ టు ఆర్సీసీబీ. ఓకేనా? సో మనకేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో ఈ యొక్క ఈఎల్సీబీ ఉంది కదా, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ రిప్లేస్ చేసి మనం జనరల్గా ఈ యొక్క ఆర్సీసీబీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మ అందరికి. సో ప్రెసెంట్ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ని రిప్లేస్ చేసి మోస్ట్లీ అన్నిటికీ మనం ఏం చేస్తామంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట ప్రతి దగ్గర. ఇది క్లియరా?